నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు పరామర్శ ర్యాలీనా విధ్వంస ర్యాలీనా? పొదిలి ఘటనలో వైసీపీ తీరును ఎండగట్టిన మంత్రి కొలుసు పాదసారథి। లక్షలాది మంది విద్యార్థుల అమ్మఒడి పథకం నిధులకు జగన్ ఎగనామం పెట్టారు। స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ధ్వజం। జగన్ పొదిలి పర్యటనలో కుట్రపూరితంగానే టీడీపీ రాళ్లదాడి చేయించింది। వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు చెప్పులతో దాడి చేయిస్తారని మంత్రి కొలుసు పాదసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు। పొదిలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా రాసుకొచ్చిన ప్లకార్డులను మహిళలు పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతున్న వీడియోలను మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రదర్శించారు। ఈ సందర్భంగా పాదసారథి మాట్లాడుతూ పొదిలిలో జగన్ చేసింది రైతు పరామర్శ ర్యాలీలా లేదని విధ్వంసం సృష్టికి చేసిన ర్యాలీలా ఉందని ధ్వజమెత్తారు। రాష్ట్ర ప్రజలు రైతుల సమస్యలపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు। ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది। దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు। ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం। ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి। అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే। కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి। మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది। మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను। ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి। బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం। ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ
నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. జగన్ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం నిధులు 20,000 కోట్ల ఎగనామం పెట్టారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే వారందరికీ తల్లికి వందన నిధులు తల్లుల ఖాతాలో జమ చేస్తుంటే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో ప్రతి ఏటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారని 2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షలకు పడిపోయిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందన పథకం అమలు చేస్తుంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ధ్వజమెత్తారు. గత కొద్ది రోజులుగా తల్లికి వందనం పథకం అమలు పైన అనేక రకాలుగా బురద జల్లి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాటిచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ 12వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డీ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా మరి 10,000 కోట్లకు పైగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ 67,27,164 మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద జల్లుతున్నారు. ఏదో 2,000 రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది. రుజువు చేయండి ఆధారాలతో, లేకపోతే బహిరంగ క్షమాపణలు కోరండి, మీ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి, ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా. ఇచ్చినటువంటి టైం అయిపోయింది. వైసీపీ నాయకులను అడుగుతున్నాం, ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా, ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా? తాడేపల్లి కొంపలో ఉన్నావా, బెంగళూరు కొంపలో ఉన్నావా, ఇడుపులపాయ కొంపలో ఉన్నావా, ఏ కొంపలో దాక్కున్నావయ్యా? చేతిలో ఒక అవినీతి బురద పత్రిక బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా, ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్? ఇప్పుడు సిద్ధంగా ఉండు. తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తూ ఉన్నారన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా, వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మీ ముందు ఉంచుతాం. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన జగన్పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్లదాడి చేయించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం వరవలేకపోతుందన్నారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయ్లో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సంఘటన. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశంలో రైతులకు పరామర్శలు చాలా జరిగి ఉంటాయి. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ
పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన అది వాళ్ళ అవసరమైతే, నేను కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నన్ను ఓదార్చడానికి, పరామర్శించడానికి ఓ నిజాయితీ కలిగిన నాయకుడు వచ్చాడనే ఆనందం వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసింది. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించింది. కుప్పల తెప్పలుగా రైతన్నలు జేజేలు పలుకుతూ మా అందరి అభిమాన నాయకుడిని హెలికాప్టర్ దగ్గర నుంచి, ఆయన అసలు కారులోంచి దిగితే భుజాల మీదనే తీసుకెళ్ళి ఉండేవాళ్ళేమో, అంత అభిమానాన్ని చూపించారు రైతన్నలు. ఎటు చూసినా రైతులే, పొలాల్లో నుంచి, ఇళ్లలో నుంచి, ఇళ్ల మీద నుంచి. ఇక్కడ మీరు గమనించండి, కావాలంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని, దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని సమసిపోయిన అంశాన్ని, మాకు సంబంధం లేని అంశాన్ని, ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధం లేని ఒక అంశాన్ని ఎత్తుకొని 40,000 మంది వెళ్తున్నప్పుడు ఓ 40 మంది ప్లకార్డ్స్ పట్టుకుంటే, మీరు నిజంగానే చెప్పినట్లుగా మేము దాడి చేయాలి, దాడి చేశామని మీరు చెప్పినట్లయితే ఈ సంఘటన ఈ విధంగా ఉండుండేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్స్ ప్రచారం చేయటంలో నిష్ణాతులని, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించగలిగిన కళాకారుడని, వారికి ఉన్న అనుభవం మొత్తాన్ని కూడా అబోధ కల్పనలు సృష్టించడానికే వాడారని అనేకమైన ఉదంతాలు మనకి సుస్పష్టం చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మిత్రులారా, నేను తెలంగాణలో ఇచ్చిన గద్దర్ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కమిడియన్, ఉత్తమ విలన్ క్యారెక్టర్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నాయి. ఈ రోజున నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ దర్శకుడు యొక్క అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, ఉత్తమ కమిడియన్ అవార్డు పట్టాభి చౌదరికి ఇవ్వాలి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు ఈరోజు కొలుసు పార్థసారథి గారికి ఇవ్వాలి. తాను ఒక అసాంఘిక కార్యక్రమం చేసినట్లు నిరూపించిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రొద్దుటూరు ప్రజలకు తానేంటో 40 ఏళ్లుగా తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సరిపోదని చేతనైతే నిరూపించాలని దుయ్యబట్టారు. మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు. పేదవానికి, జబ్బు చేసుకునే వానికి ఏదో వాడిని ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తుంటే ఆ డబ్బును మీరు తినేసినారు. పేపర్లలో వచ్చింది, విచారణ జరిగింది. గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు, మీరేంది మాట్లాడేది? కాబట్టి మా ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా చెప్పిన దాంట్లో తప్ప చెప్పని కొన్ని పదుల సంఖ్యలో చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది. మేము ఎప్పుడు పోయినా ముఖ్యమంత్రి గారిని కలవాలనే పరిస్థితి పోతే మేము వస్తాను తప్పక నీ సంవత్సరాలు నీవు మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసేదాన్ని వీలు లేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కొనసాగింది కదా. కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.